ఏడాది అవుతుంది. మరి ఈ ఏడాది పాలనపై మనతో మాట్లాడేందుకు ఉన్నారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు. మేడం చెప్పండి మేడం. తల్లికి వందనం స్టార్ట్ చేశారు. మరి ఈ తల్లికి వందనం పైన వైసీపీ విష ప్రచారం చేస్తుంది. 2000 లోకేష్ జేబులోకి వెళ్ళాయి అంటూ ప్రచారం చేస్తుంది. దీనిపైన మీరేమంటారు? చూడండి, ఏదైతే ప్రజలు ఈరోజు సంతోషంగా తల్లులందరూ కూడా మాకు డబ్బులు పడ్డాయి, మా అకౌంట్లో 13,000 రూపాయలు డబ్బులు పడినాయి, 2,000 రూపాయలు మరి ఏదైతే స్కూల్ మెయింటెనెన్స్కి వెళ్ళిందని చెప్పి అందరూ కూడా సంతోషపడుతున్నారో, నాకు తెలిసి వీళ్ళు ఇవన్నీ కూడా ఓర్చుకోలేక వైసీపీ నాయకులు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేవలం రెచ్చగొట్టి ఈ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ 2,000 రూపాయలు ఏదైతే మెయింటెనెన్స్కి బయటికి తీయాలని చెప్పి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చినప్పుడు కూడా 2,000 రూపాయలు పక్కకు తీశారు. మరి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు ఆయన జోబులో వేసుకున్నట్ట, దానికి కూడా వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలా? ఈ 2,000 రూపాయలు మేము ఏదైతే మెయింటెనెన్స్ కింద కలెక్టర్ అకౌంట్లో డబ్బులు వేసామో అది డెఫినెట్గా స్కూల్ మెయింటెనెన్స్కి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా ఓడ్చుకోలేక మాకు సాధ్యం కానిది వీళ్ళకి ఎట్లా సాధ్యమైంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎట్లా సాధ్యమైంది, ఎన్డీఏ ప్రభుత్వంకి ఎట్లా సాధ్యమైందని చెప్పి ఓడ్చుకోలేక వైసీపీ నాయకులు ఏడ్చే ఏడుపులు తప్ప ఇది మరొకటి కాదు. అమరావతి మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కృష్ణంరాజుతో పాటు కొమ్మినేని శ్రీనివాస్ కూడా అరెస్ట్ అయ్యారు మేడం. మరి కొమ్మినేని శ్రీనివాస్కి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ గెలిచింది అంటూ ప్రచారం చేసుకోవడాన్ని ఏ విధంగా చూడాలి? సిగ్గుచేటు. ఆ మాటలు నిజంగంటే మేము గెలిచామని చెప్పి మాట్లాడుకున్నారంటే నిజంగంటే అది సిగ్గుచేటు. మహిళలు ఉసురు తగిలే వైసీపీ పార్టీ ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళు మహిళల గురించి కించపరిచేలాగా మాట్లాడుతున్నారు, దాన్ని వెనకేసుకొని వస్తున్నారు అంటే ఇంకా రేపు పొద్దున వాళ్ళకి వై నాట్ 175 అని మొత్తుకున్న వాళ్ళకి నిజంగా ప్రజలే, మేము కాదు ప్రజలే అంటారు ఈసారి వై నాట్ 175 ఇవాళ వాళ్ళకి, లేకపోతే బుద్ధి వచ్చేటట్టు లేదని చెప్పి వాళ్ళు ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వస్తున్నారు. సో మహిళల గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళు వెనకేసుకొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు బాగుపడరు. ఎందుకంటే ఈరోజు మహిళలకి మర్యాద ఇవ్వలేని వాళ్ళు ఇంట్లో తల్లిని చెల్లిని బయటికి గెంటేసిన వాళ్ళు పక్కన మహిళలకి మర్యాద ఇస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పటికీ 5-6 రోజులు గడుస్తుంది. వీళ్ళు మహిళలకు కానీ ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ బహిరంగ క్షమాపణలు చెప్పకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే వాళ్ళు తప్పు చేశారనే అనుకోవట్లేదు, వాళ్ళకి క్షమాపణ ఎందుకు చెప్తారు? నిజంగంటే వాళ్ళు తప్పు చేశాము, ఇది మనం కరెక్ట్ చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకు ఉండింటే కొన్నో సీట్లు పెరిగేవి. ఈరోజు వాళ్ళు తప్పు చేశాము, మహిళల్ని ఏమన్నా అనొచ్చు, నోటికి ఏదొస్తే అది వాగచ్చు, మీడియా ముందర ఉందని చెప్పి అనుకున్న వాళ్ళకి వాళ్ళు తప్పు చేశారనే భావనలో వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళకి సమ్ ప్రాబ్లం ఉంది వైసీపీ నాయకులకి. అందుకే వాళ్ళు మా తప్పు లేదని చెప్పి తిరుగుతున్నారు. వాళ్ళకి సైకలాజికల్గా ఆ హాస్పిటల్స్ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో పెట్టి వాళ్ళు మెంటల్ హాస్పిటల్ చేర్పిస్తే బాగుంటుందని కూడా లోకేష్ గారికి ఒక సలహా ఇద్దామని అనుకుంటున్నాము. లిక్కర్ స్కామ్ని కప్పిపుచ్చేందుకే ఈ అమరావతి ఇష్యూ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి, భారతి ఇద్దరు కలిపి అంటూ ప్రచారం సాగుతుంది. మీరేమంటారు? చూడండి, డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి వైసీపీ నాయకులకి ఎట్లా అలవాటైందో ప్రజలకు కూడా అలవాటైంది. సో ఏదైనా ఒక మంచి జరుగుతుంది రాష్ట్రంలో అంటే వీళ్ళు ఏదో ఒకటి తిరకాసి పెడతారని ప్రజలు కూడా ఒక మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. సో ఎక్కడ ఎవరు డైవర్ట్ గారు, లిక్కర్ స్కామ్లో ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, తప్పుడు చేసే వాళ్ళందరినీ జైల్లో పెడతారు, ప్రజల్ని దగ్గర తీసుకొని ప్రజల జీవితాలని మార్చే విధంగా మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కూడా ఇక్కడ ఎవరు డైవర్ట్ అవ్వడానికి మేము ఎవరం కూడా సిద్ధంగా లేము. ఇక మీ నియోజక ప్రాంతంలో అఖిల టోల్స్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి? మీరు మీ హస్బెండ్ ఇసుక గురించి చేస్తున్నారు అంటూ జరిగే ప్రచారాన్ని ఏ విధంగా చూడాలండి? ఎవరు ఏ విధంగా చూసినా అక్కడ నాకు ఓట్లు వేసే వాళ్ళు ఏ విధంగా చూస్తారనేది నాకు ముఖ్యం. ఈరోజు ఇప్పుడే కాదు, భూమా నాగిరెడ్డి గారు ఏ రోజైతే చనిపోయినారో ఆ మరుసటి రోజు నుంచే భూమా అఖిలప్రియ అని ఒక విలన్గా చూపించడం మొదలుపెట్టినారు. మీడియాలో రాయని కథనాలు లేవు. నా గురించి తప్పుడు ప్రచారాలు కావచ్చు, ఫ్యామిలీ మ్యాటర్స్ కావచ్చు, ఏది ప్రచారం చేసినా నాకు పడాల్సిన ఓట్లు నాకు పడినాయి, నన్ను గెలిపించాల్సిన ప్రజలు నన్ను గెలిపించినారు. సో ఎవరేం మాట్లాడినా ప్రజలు అక్కడ దగ్గర నుంచి చూసేవాళ్ళు, నాయకత్వం ఎట్లుందనేది ప్రజలకి తెలుసు, నా కార్యకర్తలకు తెలుసు. కాబట్టి ఎవరేం మాట్లాడినా నేను ఎప్పుడు పట్టించుకోదలుచుకోలేను. లాస్ట్ అండ్ ఫైనల్గా మేడం, భూమా కిషోర్ రెడ్డి మీ పైన నారా లోకేష్ గారి పైన చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? చూడండి, మిగతా కమిడియన్స్ గురించి మాట్లాడే కమిడియన్స్ అన్నా వాళ్ళకు ఒక ప్రొఫెషన్ ఏదో ఉంది, వీళ్ళు అటు ఇటు కాని వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, వాళ్ళ స్థాయి ఉందా లేదా అనేది కూడా అర్థం కాకుండా కొంతమంది అటు ఇటు పబ్లిసిటీ కోసం మాట్లాడే వాళ్ళ గురించి నేను టైం వేస్ట్ చేసుకోకపోతే బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం.